అందరికీ నమస్తే అండి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏం చేసినా కాస్త కొత్తగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి, శంకుస్థాపన చేయడానికి ప్రజలు అండ్ కార్యకర్తల్ని ఇన్వాల్వ్ చేసిన అండ్ అలాగే నియోజకవర్గంలో కార్యకర్తలను రోజుకు ఒక 5 మందినో 10 మందినో పిలిపించుకొని పర్సనల్గా 1-to-1 ఇంటరాక్ట్ అయినా, లేదా తన కార్యక్రమంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ, తన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా పబ్లిక్కి తెలిసేలా ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీగా మెయింటైన్ చేయడంలో కానీ, ఇలా అంటే చాలా అంశాల్లో పబ్లిక్ అంటే ప్రజలు అలాగే కార్యకర్తలు అందరికీ కూడా మ్యాక్సిమం పారదర్శకత అండ్ జవాబుదారీగానే ఉంటున్నారు. అటువంటి కోటంరెడ్డి గారు మరో కొత్త ప్రయత్నం, మరో మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అది తెలిసిన వెంటనే నేను యాక్చువల్లీ ఇప్పుడు ఎమర్జెన్సీ జర్నీలో ఉన్న, ఇది ఖచ్చితంగా అందరికీ చెప్పాల్సిన విషయం, వేరే ఎమ్మెల్యేలు కూడా ఫాలో అవ్వాల్సిన విషయం అని నేను వీడియో చేస్తున్నాను. అదేంటంటే కోటంరెడ్డి గారు రేపటి నుంచి తన నియోజకవర్గంలో ఉన్న 20,000 మంది జెన్జీ యువతతో భేటీ కాబోతున్నారు. దశల వారీగా, విడతల వారీగా మొత్తం 51 మీటింగులు పెడతారనమాట. యావరేజ్గా ఒక్కో భేటీలో 500 నుంచి 800 మంది వరకు యువత ఉండేలా చూసుకుంటున్నారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు జెన్ఎక్స్ కళాశాలలో ప్రారంభమవుతుంది. మొత్తం రాబోయే 2-3 నెలల వ్యవధిలో 51 ఆత్మీయ భేటీలలో 20,000 మంది విద్యార్థులతో కోటంరెడ్డి మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన ప్రోగ్రాం. ఎందుకంటే ప్రస్తుతం దేశ రాజకీయం మొత్తం కూడా యువత చుట్టూ పయనిస్తోంది, జెన్జీ గ్రూప్ చుట్టూ పయనిస్తోంది. గతంలో ఉన్న యువత ఆలోచనలు వేరు, ఇప్పుడు ఉన్న యువత ఆలోచనలు వేరు. ఇప్పుడు యువత సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాల మీద చైతన్యంగా ఉంటున్నారు. సో వాళ్ళు రాజకీయాల్లో ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నారు. రాజకీయ నాయకులు, వాళ్ళ ప్రజాప్రతినిధులు ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని కోరుకుంటున్నారు. సో అటువంటి తరుణంలో కోటంరెడ్డి గారు లాంటి సీనియర్ ఎమ్మెల్యే, ఒక కీలక నియోజకవర్గానికి వరుసగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే నేరుగా వాళ్ళ దగ్గరికే వెళ్ళి, కాలేజీలో ఉన్న విద్యార్థుల దగ్గరికే వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, మేబీ సమస్యలు తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళకి సూచనలు ఇవ్వచ్చు, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఈయనే సూచనలు తీసుకోవచ్చు. ఏదైనా సరే అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, సమస్యల పరిష్కారంలో విషయంలో ఇది ఒక కీలకమైన ముందడుగు కాబోతోంది, మంచి ప్రయత్నం కాబోతోంది. అందుకే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కోటంరెడ్డి గారు అంటే ఆయనకు ఆలోచనలు, రాజకీయ ఆలోచనలు గతంలో కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. సో వీలైతే వేరే ఎమ్మెల్యేలు కూడా, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఎమ్మెల్యేలు ఫస్ట్ ఫేజ్లో ఫాలో అయితే మంచిది. వీలైతే ప్రభుత్వం కూడా, సీఎం గారు లేదా లోకేష్ గారు కూడా కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఈ సూచన చేస్తే మంచిది. ఎందుకంటే జెడ్ గ్రూపు వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తి కాబోతున్నారు. ఒకప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు చెప్తే ఆ యువత వెళ్ళి ఓట్లు వేసేవారు పార్టీలకు. కానీ ఇప్పుడు ఆ యువతే ఎవరికి ఓటు వేయాలి అనేది ఆలోచించి డిసైడ్ అయ్యి తల్లిదండ్రులకు చెప్తున్నారు. యువత మాట తల్లిదండ్రులు వింటున్నారు. అలాగే నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరుగుతుందా లేదా, పనులు చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో అందుకే నేనేమంటానంటే, రాబోయే ఎన్నికల్లో కీలకమైన నిర్ణయాత్మక శక్తి వీళ్ళే కాబట్టి, నియోజకవర్గం అభివృద్ధి, రాజకీయాల విషయంలో కూడా వీళ్ళకి స్వీయ ఆలోచనలు ఉంటాయి కాబట్టి, వాళ్ళ ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నా వాళ్ళకు అందుబాటులో ఉంటే మంచిది కాబట్టి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం మంచిది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇతర ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఆచరిస్తే మంచిది. సో జిల్లా కేంద్రాల్లో ముఖ్యంగా ఎమ్మెల్యేలు మీ దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, లేదా మీ దగ్గరలో ఉన్న డిగ్రీ కాలేజీల్లో కానీ, పీజీ కాలేజీల్లో కానీ ఈ సెషన్స్ పెట్టండి. దానివలన రాజకీయంగా బెనిఫిట్ ఉంటుంది, ఎమ్మెల్యేలకు కూడా బెనిఫిట్ ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా, అరే మా ఎమ్మెల్యే గారితో మాట్లాడాం, మా ఎమ్మెల్యే గారికి పలానా సమస్య తెచ్చి చెప్పాం, లేదా మా ఎమ్మెల్యే గారి దృష్టికి పలానా సమస్య తీసుకువెళ్ళాం, లేదా దానివల్ల పలానా పరిష్కారం అని చెప్పుకోవడానికి బాగుంటుంది. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కదా, వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం, వాళ్ళు దాన్ని వాళ్ళే ప్రమోట్ చేస్తారు అవసరమైనప్పుడు. అలాగే ఇది ఎమ్మెల్యేలకు కూడా ఒక కొత్త తరహా రాజకీయాన్ని అలవాటు చేస్తుంది అనమాట. ఒక మంచి సహృద్భావ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇలా ఎమ్మెల్యేతో మాట్లాడిన పిల్లలు ఊరికే ఉండరుగా, ఇంటికి వెళ్ళి చెప్తారుగా, ఇదిగో ఈరోజు మా కాలేజీకి ఎమ్మెల్యే గారు వచ్చారు, ఈ సమస్య మీద మాట్లాడాము, ఇదిగో ఇంతమందిని అడిగారు, ఇలా చెప్పారు అంటే పొలిటికల్గా బెనిఫిట్ ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధిగా పరిపాలనా పరంగా ఉపయోగం ఉంటుంది, 2 రాజకీయంగా కూడా ఉపయోగం ఉంటుంది.
అందుకు ఇది పార్టీకి ఉపయోగమే. అందుకే వీలైతే కోటమిరెడ్డి గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేసి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఫాలో అయితే మంచిదనేది నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ.